హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ హారిక. ఇన్ని రోజులు మనం స్టాక్ మార్కెట్స్ గురించి, ఇన్వెస్ట్మెంట్స్ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం. బట్ మనలో చాలామంది అంటే ఒక జాబ్ చేసుకుంటూ సెటిల్ లైఫ్ ఉన్న వాళ్ళకి అరే మంచి నెట్వర్క్ బిల్డ్ చేసుకోవాలి, బిజినెస్ స్టార్ట్ చేయాలి, లేకపోతే కొన్ని కొన్ని గోల్స్ ఉంటాయి ఈ ఇన్వెస్ట్మెంట్స్ తోటి. కానీ అవి అచీవ్ చేయకుండా ఉండిపోతాం. వచ్చిన శాలరీ వచ్చినట్లే అయిపోతూ ఉంటుంది. అసలు మన ఇన్వెస్ట్మెంట్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి? ఫినాన్షియల్ మేనేజ్మెంట్ టిప్స్ ఏంటి? అసలు మన శాలరీ వచ్చినప్పుడు ఇన్వెస్ట్మెంట్స్‌ని అన్నీ ఎలా చూడాలి? ఎలా హ్యాండిల్ చేయాలి? ఇలాంటి అన్ని విషయాలు ఈరోజు డీటెయిల్‌గా అడిగి తెలుసుకుందాం. రైట్ నౌ మనతో పాటు ఫినాన్షియల్ ఎక్స్‌పర్ట్ రామచంద్రమూర్తి గారు ఉన్నారు. నమస్కారం అండి. నమస్తే అండి. సో, ఇప్పుడు అంటే ఎంతమందికి ఇంట్లో ప్రతి ఒక్కరు జాబ్ చేస్తున్నా గూడా ఫినాన్షియల్ సమస్యలొస్తున్నాయండి. అవునండి. అంటే శాలరీ వస్తుంది, మళ్ళా క్రెడిట్ కార్డ్ బిల్ కడుతున్నాం, మళ్ళా అయిపోతుంది. మళ్ళొస్తుంది, మళ్ళా అయిపోతుంది. మళ్ళొస్తుంది, మళ్ళా అదే లూప్‌లో ఉండిపోతున్నారు అందరూ. యాహ్! సో, అసలు ఒక ఫినాన్షియల్ మేనేజ్‌మెంట్ అనేది ఎలా చేసుకోవాలి? ఒక కేస్ స్టడీ రూపంగా, ఒక ఎగ్జాంపుల్ రూపకంగా చెప్తారా? డెఫినెట్‌గా అండి. చాలా సార్లు నేను కూడా అనుకున్నాను. ఇప్పటిదాకా చాలా సార్లు మనం స్టాక్స్ గురించి, ఇన్వెస్ట్‌మెంట్ చెప్పాం. అయితే ఒక నార్మల్ పర్సన్, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ ఇప్పుడు మనం కోట్లు కోట్లు సంపాదించాము వాళ్ళందరి గురించి కాకుండా, ఇప్పుడు మన డైలీ లైఫ్‌లో చూసే మనందరికీ కూడా ఒక రిలయబుల్ అయ్యేటట్టు ఒక ఫైనాన్షియల్‌గా రైట్ అడ్వైజెస్, రైట్ అప్రోచ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందనేది మీకు ఒక కేస్ స్టడీ లాగా ఇలా మనకి జరిగేటట్టు మనం ఒకటి మాట్లాడుకుంటే, ఇలాంటి సిచ్యుయేషన్స్ వచ్చినప్పుడు హౌ బెస్ట్ వీ కెన్ హ్యాండిల్ ద మనీ అనేది మనకు అర్థమవుతుంది. రైట్. సపోజ్ కేస్ స్టడీ ఏంటంటే, ఒక రమేష్ గారు అని ఒక ఆయన ఉన్నారు. ఆయన ఐటీ ఎంప్లాయ్. హ్మ్. ఆయన వైఫ్, ఇద్దరు పిల్లలు ఉన్నారు. హ్మ్. వైఫ్ చదువుకున్నారు కానీ ఆవిడేంటంటే ఆవిడ కూడా జాబ్ చేద్దామని ఉంది కానీ ప్రెజెంట్ ఒక స్కిల్ కోర్సు చేయాల్సి వస్తుంది. హ్మ్. దానికైతే కొంత మనీ కావాలని ఆగుతున్నారు. హ్మ్. మంచి జాబ్ కావాలంటే ఇప్పుడున్న ఐటీ జాబ్స్‌లో ఆవిడకి జావా సమ్ కోర్స్ రిక్వైర్మెంట్ ఉంది. హ్మ్. అయితే ఈయనేంటంటే యాక్చువల్‌గా జాబ్ చేస్తున్నారు కానీ ఈయనకి బిజినెస్ అంటే ఇంట్రెస్ట్. హ్మ్. సో, బిజినెస్ చేద్దాము మొదటి నుంచి మంచిగా సంపాదిద్దాం అనుకుంటున్నారు. అయితే ఆ బిజినెస్ చేయాలంటే పెట్టుబడి కావాలి, కావాలి. నెట్‌వర్త్ కావాలి కాబట్టి ఆయన ఆ డబ్బులు జమ చేయటానికి వర్క్ చేసుకుంటూ ఆయన కొంత ఉన్న దానిలో నెట్‌వర్త్ పెంచుకుందామని ఆయన సేవింగ్స్ నుంచి. పెట్టుకున్నారు. ఇప్పుడు రెండో పాయింట్ ఏంటంటే ఈయనకి షార్ట్ టర్మ్ గోల్స్ లాగా ఉన్నాయి. అంటే ఏంటంటే ఆయన కార్ కొనుక్కోవాలి, లేకపోతే ఫారెన్ హాలిడే ట్రిప్స్‌కి ఫ్యామిలీతో వెళ్ళాలి. సో, అలా కొంచెం లగ్జరీగా మనం స్పెండ్ చేయాలి అనేది ఒక ఉన్నాయి. దానికోసం ఏం చేస్తున్నారు ఈయన షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్స్, ఈ కమిట్మెంట్స్, మంత్లీ కమిట్మెంట్స్ తర్వాత ఏమన్నా మిగిలిన అమౌంట్ ఏమన్నా ఉంటే అవి సేవ్ చేస్తున్నారు. హ్మ్. జనరల్‌గా ఈయన ఏం చేస్తున్నారంటే ఆ సేవింగ్స్ కోసం ఎక్కువగా ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తున్నారు. హ్మ్. అయితే ఈక్విటీలో ఏంటి లాస్ట్ టైం మంచి ప్రాఫిట్స్ వచ్చాయి కదా అని ఈ టైంలో ఈక్విటీస్‌లో స్టాక్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. అయితే ఒక్కోసారి ఏమవుతుందంటే ఆ స్టాక్స్ ఆహ్, ప్రా ప్రాఫిట్స్ రాకపోవటం వల్ల ఇక్కడ ఈయన పేమెంట్స్ మంత్లీ అమౌంట్స్ కట్టాల్సొచ్చి అలాంటి టైంలో ఈయన ఫోర్స్‌గా లాస్‌కి అమ్మి ఆ పేమెంట్స్ కట్టాల్సొస్తుంది. సో, హ్మ్. అంటే ఆయన ఇన్వెస్ట్‌మెంట్ నెట్ వర్త్ బిల్డ్ చేద్దామని ఉన్నారు గానీ, ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే ఈక్విటీస్‌లో బెస్ట్ అని వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పడం వల్ల చేశారు. అయితే కొన్ని కొన్ని సార్లు ఏమవుద్దంటే లాస్‌కి అమ్మేసి ఆ పేమెంట్స్ కట్టాలని చూస్తున్నారు. హ్మ్. సో, తర్వాత చూసుకుంటే ఏంటంటే ఇలాగే ఈయన అది దానివల్ల ఏమవుద్దంటే ఎక్కువ హై ఇంట్రెస్ట్‌కి వడ్డీకి తేవాల్సొస్తుంది. హ్మ్. ఇప్పుడు ఒక్కోసారి మార్కెట్ అటు ఇటు నెగెటివ్‌లో ఉండటం వల్ల ఆ మంత్ కమిట్మెంట్స్ అన్నీ క్రెడిట్ కార్డ్స్‌లో గానీ, లేకపోతే హైయర్ ఇంట్రెస్ట్‌గా తీసుకురావటం వల్ల ఆయనకి ఆ పేమెంట్ బర్డెన్ ఉంది. అంతా మొత్తం మైండ్ అంతా ఆ! ఖరాబ్ అయిపోతది. ఇంత స్ట్రెస్‌లో ఉండిపోతారు. ఇలా ఇలా ఉందనమాట. సో, ఇలా భారంగా అయినా గడుపుతున్నారు. హ్మ్. సో, ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ వైఫ్ ఏమో జాబ్ చేయలేక పరిస్థితిలో ఉంది. ఆవిడకి కావాల్సొస్తుంది. ఈలోపు ఏమైందంటే ఆయనకి ఒక బోనస్ అనేది వచ్చే అవకాశం ఉంది. హ్మ్. హ్మ్. సో, ఇప్పుడు ఆ బోనస్‌ని ఏం చేద్దామని చూస్తే వాళ్ళ మిసెస్‌కి ఎన్హాన్స్‌మెంట్ కోర్స్ చేయటం వల్ల కొంచెం బెటర్ అవుతది, ఇన్‌కమ్ పెరుగుతుంది అనే ఆలోచనలో ఈళ్ళున్నారు. సో, హ్మ్. ఇలా ఈ ఇప్పుడు మీకు 3, 4 రెగ్యులర్ మనం ఫేస్ చేసేవి చెప్తున్నాం. మోస్ట్‌లీ అంటే ఇట్లా ఐటీ జాబ్ చేసేవాళ్ళు గానీ, క్రెడిట్ కార్డ్ యూజ్ చేసేవాళ్ళు గానీ, ఇదే లూప్‌లో ఉంటారు. మీరు చెప్పిన హ్మ్. సిట్యుయేషన్‌లోనే 70-80% ఆఫ్ ద పీపుల్ ఉంటారండి నిజం చెప్పాలి అంటే. సో, ఇప్పుడు మీరన్నట్టు సపోజ్ బోనస్ వస్తుంది అనుకున్నామనుకోండి. సో, దాన్ని దేనికి యుటిలైజ్ చేయాలి? అంటే ఇప్పుడు వైఫ్ కోర్స్ నేర్చుకోవాలి అనుకుంటుంది. దానికి పెట్టడం బెస్టా? లేకపోతే మళ్ళీ దాన్ని ఈక్విటీలో పెట్టడం బెస్టా? సొల్యూషన్ ఏంటి? ఏంటి? ఇది కరెక్ట్ మేడం. ఇప్పుడు మనం జనరల్‌గా ఏమనుకుంటాం వైఫ్ నీడ్ ఉంది. హ్మ్. ఆ అమ్మాయి గనక కోర్స్ కనుక ఇచ్చేస్తే తనకి మంచి ఒక సెక్యూర్డ్ లైఫ్ వస్తుంది. హ్మ్. కానీ యాక్చువల్‌గా ఏం చేయాలంటే
ఈయన ఏదైతే హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్ మీద తీసుకున్నారో లోన్స్ ఫస్ట్ అది క్లియర్ చేయాలి. హ్మ్. ఎప్పుడైతే మనం ఫైనాన్షియల్ ప్లానింగ్‌లో ఫస్ట్ ఎప్పుడు కూడా హయ్యర్ ఇంట్రెస్ట్ రేట్స్ ఏవైతే ఉన్నాయో అవి తగ్గించుకోవాలి. హ్మ్. ఇప్పుడు వీళ్ళ వైఫ్‌కి ఏంటంటే జాబు అదే స్కిల్ మేనేజ్మెంట్‌కి ఏంటంటే ఎడ్యుకేషన్ లోన్స్ అని వస్తున్నాయి. అది ఓకే. తక్కువ ఇంట్రెస్ట్ రేట్‌లో వస్తున్నాయి కాబట్టి అంటే ఈ ఆన్‌లైన్ కోర్సెస్‌కి కూడా ఎడ్యుకేషన్ లోన్ లోన్స్ వస్తాయి. వర్కౌట్ అవుతుంది. లో ఇంట్రెస్ట్ రేట్‌లో వస్తాయి. హ్మ్. సో, దానికి ఇప్పుడు లోన్ తీసుకొని తనని జాయిన్ చేపించడం అనేది బెస్ట్ ఆప్షన్. హ్మ్. అంటే ఈ బోనస్ అమౌంట్ ఏదైతే ఉందో అది హయ్యర్ ఇంట్రెస్ట్ ఏవైతే ఉన్నాయో క్రెడిట్ కార్డ్స్ కానీ, లేకపోతే బయట వడ్డీలు కానీ వాటికి క్లియర్ చేసేసి సో, వీటిని ఈ బోనస్ అమౌంట్‌ని అలా యుటిలైజ్ చేయటం అనేది అదే బెస్ట్ అనమాట. ఇప్పుడు హ్మ్. వైఫ్‌ని ఏం చేయాలి సమ్ షార్ట్ టర్మ్ లోన్స్ లాగా ఉంటాయి. తీసుకొని ఎడ్యుకేషన్ లోన్ అని తక్కువ రేట్‌లో వస్తది ఇంట్రెస్ట్ హ్మ్. రేట్. దానికి వాటిని ఇవ్వటం వల్ల 2 పనులు సాల్వ్ అవుతాయి. ఓకే. సో, అంటే ఇప్పుడు ఓకే. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయింది. ఈ క్రెడిట్ కార్డ్ హై రేటెడ్ ఇంట్రెస్ట్ నుంచి మనం తప్పించుకోగలుగుతున్నాం. కానీ లాట్ ఆఫ్ పీపుల్ అనుకున్నట్టు అంటే బిజినెస్ పెట్టాలి అని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అంటే బిజినెసో, ఇల్లు కట్టుకోవాలో ఏదో ఒక థాట్ ఉంటది లాంగ్ టర్మ్ గోల్. హ్మ్. అదెందుకు అచీవ్ చేయలేకపోతున్నారు? ఇప్పుడు ఈయనకి మంచి క్వెషన్ మేడం. ఇప్పుడు ఈయన బిజినెస్ చేయాలనేది ఈయనకుంది. హ్మ్. అయితే ఈయనకేంటంటే క్లారిటీ లేనిది ఏ బిజినెస్ చేయాలి? హ్మ్. సో, అది ఎంత క్యాపిటల్ రిక్వైర్మెంట్ ఉంటుంది. ఒక స్ట్రాటజిక్ ప్లానింగ్ లేదు ఆయన బిజినెస్‌కి. హ్మ్. జస్ట్ బిజినెస్ చేయాలనుంది కానీ ఏ బిజినెస్? తర్వాత ఆ బిజినెస్‌లో రిస్క్ రివార్డ్ ఏంటి? సో, అదే బిజినెస్‌లో ప్రాసెస్ ఏంటి? ఇన్వెస్ట్‌మెంట్ ఎంత రిక్వైర్మెంట్ ఉంది? ఎంత టైమ్ బౌండ్‌లో స్టార్ట్ చేయాలి? సో, హ్మ్. ఎవరైతే ఏంటంటే ప్లానింగ్ విష్ వేరు, ప్లానింగ్ వేరు. హ్మ్. సో, ప్లానింగ్‌లో స్టార్ట్ విత్ స్ట్రాటజీ నుంచి ప్లాన్ చేయటం, దానికి కావాల్సిన రిక్వైర్మెంట్ చూసుకోవటం, ఆ తర్వాత అది స్ట్రాటజీని కన్వర్ట్ చేయటం. హ్మ్. సో, ఇక్కడెక్కడ కూడా ఆయనకి ఒక విష్ ఉంది తప్ప దట్ ఈస్ కాల్డ్ విష్ నాట్ ఏ గోల్. ఓహ్! అంటే అది అన్‌రియలిస్టిక్ అంటారా? యెస్. సో, ఎప్పుడైతే ఇదవుతుందో ఆ గోల్ అనేది రియలిస్టిక్ ఉండాలి. ఆ గోల్ అనేది షార్ట్ టర్మ్ ఉండాలి. టైమ్ బౌండ్ ఉండాలి. హ్మ్. సో, అప్పుడే దాన్ని గోల్ అంటాం. హ్మ్. అచీవబుల్ ఉండాలి. సో, ఇప్పుడు ఇదేంటంటే అందరికీ అనిపిస్తుంటది అది చేస్తే బావుండు, ఇది చేస్తే బావుండు. బట్ ఇట్ షుడ్ బి కన్‌స్ట్రక్టివ్‌గా ఉండాలి. అలా హ్మ్. ఉంటే ఆయన దానికి తగ్గ కోర్స్ చేయగలరు. దానికి తగ్గ యాక్టివిటీ చేయగలరు. ఎందుకంటే వన్స్ ఈస్ క్లియర్‌గా ఉన్నారనుకోండి. బిజినెస్ లోన్స్ కానీ మనం ఈయనకున్న దీన్ని బట్టి ఆ లోన్స్ తీసుకోవటం, లేకపోతే ఎంప్లాయీస్ తీసుకోవటం ఎలా చేయాలి అనేది ఆ కన్‌స్ట్రక్షన్‌లో కన్‌స్ట్రక్టివ్ వర్క్ స్టార్ట్ అవుతుంది. హ్మ్. సో, ఈయనకేంటంటే ఒక విష్ లాగానే ఉంది. ఓకే. అంటే ఇప్పుడు బిజినెస్ స్టార్ట్ జేయాలి అనుకునే వాళ్ళు సో, ఆయన ఆల్రెడీ ఈక్విటీలో గూడా ఇన్వెస్ట్ చేస్తున్నారు కాబట్టి, అంటే ఈక్విటీ నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్ తీసుకొని క్యాపిటల్ లంప్ సమ్ బిల్డ్ చేసుకొని, మళ్ళా బిజినెస్ స్టార్ట్ చేసుకొని, అలాంటి ఆపర్చునిటీ ఉంటదంటారా? ఇప్పుడు ఈయన ఏం చేసే మేజర్ మిస్టేక్ ఏంటంటే అండి, ఇప్పుడు ఈయన షార్ట్ టర్మ్ ఫైనాన్షియల్ గోల్స్ కోసం హ్మ్. ఈక్విటీలు ఇన్వెస్ట్ చేస్తున్నారు. హ్మ్. బట్ ఈక్విటీ ఈజ్ నాట్ ఏ షార్ట్ టర్మ్ ప్రొడక్ట్. ఇట్ ఈస్ లాంగ్ టర్మ్. హ్మ్. సో, అంటే ఎవరైతే షార్ట్ టర్మ్‌లో సంపాదిద్దాం అనుకుంటున్నారో వాళ్ళెవరికీ కూడా స్టాక్ మార్కెట్ డైరెక్ట్ ఈక్విటీ అనేది సజెస్టబుల్ కాదు. హ్మ్. సో, షార్ట్ టర్మ్ ఏం చేయాలి అంటే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. హ్మ్. మ్యూచువల్ ఫండ్స్‌లో షార్ట్ టర్మ్ గోల్స్ ఉంటాయి. వాటి ఫ్లెక్సీ క్యాప్, మల్టీ క్యాప్ అసెట్స్ అలాగే ఈ ఈక్విటీ లింక్డ్ ఈ వీటిల్లో షార్ట్ టర్మ్ మ్యూచువల్ ఫండ్స్ అనమాట. లేదా డెట్ ఫండ్స్ ఎందుకంటే వాళ్ళు డెట్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారు. సో, ఈక్విటీని ఎలా చూడాలంటే ఓవర్ మినిమమ్ 5 ఇయర్స్ టు 10 ఇయర్స్ ఆర్జిన్‌లో మనం లాంగ్ టర్మ్ చూసుకోవాలి. షార్ట్ టర్మ్ గోల్స్ ఇవాళ మంత్లీ కమిట్మెంట్స్ నేను ఈక్విటీలో స్టాక్ మార్కెట్‌లో తీస్తానంటే కరెక్ట్ కాదు. ఇప్పుడు మంత్లీ ఈఎంఐలు కట్టుకునేదంతా హ్మ్. ఈక్విటీ నుంచి తీస్తా అంటే తీస్తాను అని ఆలోచిస్తే అది ఇప్పుడు ఈయనలాగానే ప్రతిసారి ఫోర్స్డ్ టు లాస్‌కి సెల్ చేసి అమ్మాల్సొస్తది. హ్మ్. సో, అప్పుడేమవుద్దంటే నెట్ వర్త్ బిల్డప్ అవ్వదు. సో, హ్మ్. ఈక్విటీ అనేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకోవాలి. ఓకే. అంటే ఇప్పుడు మీరన్నట్టు ఆ పర్సన్‌కి ఒక ఫినాన్షియల్ ఎక్స్‌పర్ట్‌గా మీరు ఏం సజెషన్ ఇస్తారు? అంటే ఫినాన్స్ ఎట్లా మేనేజ్ చేసుకోవాలి? సరే వైఫ్‌కి ఎడ్యుకేషన్ లోన్ ఇచ్చి హ్మ్. స్టార్ట్ చేయమన్నా, బిజినెస్ స్ట్రాటజీ తెలుసుకొని బిజినెస్ లోన్ తీసుకొని స్టార్ట్ చేయండి. హ్మ్. బట్ నెట్ వర్త్ ఎట్లా బిల్డ్ చేయాలి? నెట్ వర్త్ బిల్డ్ చేయాలంటే ఫస్ట్ ఏంటంటే ఆయనకున్న షార్ట్ టర్మ్ ఈక్విటీలోంచి తీసేసి ఆయన డెట్ ఫండ్స్‌లో గానీ, మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తే నెట్ వర్త్ డెవలప్ అవుతది. హ్మ్. సో, అంటే నెట్ వర్త్ మనకి అసెట్ బిల్డ్ చేయాలంటే మేజర్‌గా నీకేంటంటే సెక్యూర్డ్‌గా ఉండాలి. అంటే ఒక ప్రిఫర్డ్ ప్రొఫెషనల్ హ్యాండ్స్‌లో ఉండాలి. ఈయన వల్ల కావట్లేదనమాట. ఈయన హ్మ్. యొక్క స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్‌లో చేయాలంటే ఈయన ఇండివిడ్యువల్‌గా చేయటం వల్ల ఏమవుతున్నారు లాస్ మేకింగ్ ఆహ్, క స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాబట్టి హి ఈజ్ నాట్ వెల్ ఎడ్యుకేటెడ్. హ్మ్. కాబట్టి ఈయన ఐదర్ ఎడ్యుకేటెడ్ అవ్వాలి, లేదు ఫైనాన్షియల్ ప్లానర్‌తో మాట్లాడుకోవాలి, లేదంటే మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ పెట్టుకోవాలి. చేసుకోవాలి. హ్మ్.
అంతేగాని ఓన్ డెసిషన్స్ వల్ల ఈయన లాస్ అవుతున్నారు, సఫర్ అవుతున్నారు. ఇంకా లాస్ కమ్మడము, సో ఎక్కువ అదే క్రెడిట్ స్కోర్ చేసుకోవడం. చేసుకోవడం వల్ల ఈయన ఏంటంటే మ్యూచువల్ స్టాక్ మార్కెట్లో అడ్వైజర్ని హెల్ప్ తీసుకుంటే రైట్ కంపెనీస్ ఇన్వెస్ట్మెంట్ సజెస్ట్ చేస్తారు, రైట్ మ్యూచువల్ ఫండ్ గైడ్ చేస్తారు, అలా చేసుకోవచ్చు. ఓకే. అంటే ఇప్పుడు అసలు ఇన్వెస్ట్‌మెంట్స్‌ని ఎఫెక్టివ్‌గా ఎలా యూజ్ చేయాలి? ఇన్వెస్ట్మెంట్ని ఎఫెక్టివ్గా యూజ్ చేయాలన్నా లేకపోతే నెట్వర్త్ పెంచుకోవాలి అన్నా బేస్డ్ స్కిల్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఒక లాంగ్ టర్మ్ పాయింట్ విజన్ ఉండాలి. హ్మ్. సో ఓకే, డౌన్ ద లైన్ 5 ఇయర్స్ హారిజన్ ఉంటే కానీ ఒక నెట్వర్త్ అనేది బిల్డప్ అవ్వదు ఒక నార్మల్ పర్సన్కి. హ్మ్. అంటే ఇవాళ ఓవర్ నైట్ ఏదో మనం చేసేద్దాం అనేది రైట్ వే కాదు. అంటే సక్సెస్ రేటు 10-20% ఉంటుంది. ఒక 80% సక్సెస్ రేట్ రావాలంటే ఇప్పుడు నెట్వర్త్ పెంచుకోవాలంటే నేను ఒక డౌన్ ద లైన్ 5 ఇయర్స్ గోల్ పెట్టుకోవాలి. అటు ఫ్యామిలీలో 2 ఇన్కమ్స్ పెంచుకోవాలి ఒకటి, అలాగే ఆల్టర్నేటివ్ ఇన్కమ్స్ జనరేట్ చేసుకుంటూ ఉండాలి. హ్మ్. ఏదైనా అసెట్ క్లాస్లో బిల్డ్ చేసుకోవటం, అలాగే వైఫ్ని ఇప్పుడు ఈయన ఉన్నట్టు వైఫ్ని ఆ ఎడ్యుకేషన్ జాయిన్ చేపిస్తే ఆయనకి వైఫ్ సైడ్ నుంచి సపోర్ట్ వస్తుంది. హ్మ్. నెక్స్ట్ ఏంటి, ఈయన యొక్క ఎక్స్ట్రా మనీని ప్రాపర్గా యూటిలైజ్ చేస్తే ఈయన ఇన్కమ్ డెవలప్ అవుతుంది. ఏదైనా మ్యూచువల్ ఫండ్స్ కానీ లేకపోతే లాంగ్ టర్మ్ ఈక్విటీస్లో కానీ డెట్ ఫండ్స్లో కానీ ఇన్వెస్ట్ చేసుకొని ఒక 4 to 5 ఇయర్స్ ఆర్జన్ పెట్టుకుంటే ఆయనకి మంచి నెట్వర్క్ డెవలప్ అవుతుంది. అంటే ఈ కేసులో ఏంటంటే చాలామంది ఇలాగే ఉంటున్నాం కానీ ఈ లాంగ్వేజ్ రావట్లేదు మనకి. హ్మ్. అందుకే దీన్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. రైట్. మీరన్నట్టు లైక్ లాంగ్ టర్మ్ విజన్ తోటి ఫోకస్డ్‌గా, స్ట్రాటజీగా ప్లాన్ చేసుకొని వర్కౌట్ చేసుకుంటే అచీవ్ చేయగలుగుతాం మన చేయండి. ఫినాన్షియల్ గోల్స్ అంటారు. అవును. రైట్. సో లాస్ట్‌లీ ఎవరైతే ఇప్పుడు మీరన్నట్టు ఈ కైండ్ ఆఫ్ సిట్యుయేషన్స్‌లో ఉన్నదో Hmm. వాళ్ళ ఫినాన్షియల్ జర్నీని స్టార్ట్ చేయాలి అనుకుంటే మీ Hmm. అడ్వైస్ ఏమంటారు? ఇప్పుడు ఈయనకి ఫైనాన్షియల్ సెక్యూరిటీ మెయిన్ కావాలి కాబట్టి ఈయన ఫస్ట్ ఏం చేయాలంటే ఇన్సూరెన్స్ తీసుకోవాలి. హ్మ్. హెల్త్ ఇన్సూరెన్స్, ఫ్యామిలీ ఇన్సూరెన్స్ తీసుకుంటే ఈయన ఇండైరెక్ట్గా సెక్యూర్డ్గా ఉంటారు. హ్మ్. సో ఇలా స్ట్రగులింగ్ అయ్యే వాళ్ళందరూ ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవటం వల్ల ముందు మనం హెల్త్ సెక్యూరిటీ వస్తుంది. హ్మ్. సో ఫైనాన్షియల్ ప్లానింగ్లో కానీ ఫైనాన్షియల్ సెక్యూరిటీలో కానీ ఫస్ట్ స్టెప్ హెల్త్ ఇన్సూరెన్స్, ఆ తర్వాత ఈ లైఫ్ ఇన్సూరెన్స్, హ్మ్. అట్లీస్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ అని తీసుకుంటే మనకి ఫ్యామిలీ సమ్ సెక్యూరిటీ వచ్చేస్తుంది. అవును. తర్వాత వచ్చి ఏంటంటే ఆ ఇన్కమ్ నెక్స్ట్ వచ్చే ఇన్కమ్ని గ్రో చేసుకోవటం. Hmm. ఇన్వెస్ట్మెంట్స్ షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చూసుకోవాలి. Hmm. షార్ట్ టర్మ్ అంటే మనం మ్యూచువల్ ఫండ్స్ పెట్టుకోవాలి, లాంగ్ టర్మ్ అంటే ఈక్విటీస్ పెట్టుకోవాలి. ఈక్విటీస్లో కూడా షార్ట్ టర్మ్ చేస్తానంటే ప్రొఫెషనల్గా అవ్వాలి, హ్మ్. లెర్నింగ్ స్కిల్స్ స్కిల్స్ పెంచుకోవాలి, పెంచుకోవాలి. ట్రైనింగ్ తీసుకొని స్కిల్స్ పెంచుకుంటే మనం ప్రొఫెషనల్ అవుతాం. లేదు ప్రొఫెషనల్ ఎక్స్పర్ట్ సజెషన్ తీసుకోండి. హ్మ్. అంతేగాని ఇప్పుడు మనము చేయలేని పని చేద్దామని ఆల్రెడీ మన జాబ్లో మన స్ట్రెస్ ఉంటాం. హ్మ్. మళ్ళీ ఈ స్ట్రెస్ ఒకటి. ఇది కూడా తీసుకుంటే ఏమవుతుందంటే క్యాజువల్గా చేయటం వల్ల ఏమవుతుందంటే ఎక్కువ అమౌంట్స్ లాస్ అవుతూ ఉంటాం. ఇంకా అవును. గ్రోత్ కనపడదు, సంపాదించిందంతా కూడా పోతుంది. ఇట్లా వెళ్తుంది అనమాట. సో ఇది మీకు ఒక కేస్ స్టడీ లాగా ఇస్తున్నాం. సో దీన్ని మీరు అబ్జర్వ్ చేసుకొని మీరు కూడా 1-2 సార్లు దీన్ని వినండి. సో ఎక్కడెక్కడ మిస్టేక్స్ అవుతున్నాయి, దీన్ని మనీని ప్రాపర్గా ఎలా యూటిలైజ్ చేయొచ్చు అనేది మీరు తెలుసుకోవచ్చు. ఏదన్నా కామెంట్స్ ఉంటే మీరు నాకు మెసేజ్ చేయండి, నేను కూడా మీకు హెల్ప్ చేస్తాను. ఎలాంటి క్వెరీస్ ఉన్నా కూడా కింద కమెంట్ చేయండి, ఫినాన్షియల్‌గా సంబంధించినవి కూడా. అండ్ ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం ఫస్ట్ ఫినాన్షియల్‌గా సెక్యూర్డ్ ఉండాలి అంటే మనం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలి. మన జర్నీని రైట్ వేలో రైట్ స్కిల్స్‌తో స్టార్ట్ చేసి పాత్ వేని బిల్డ్ చేసుకోవాలి. అప్పుడే మన నెట్ వర్త్ అనేది బిల్డ్ అవుతూ ఉంటది. ఇది ఇవాల్టి ఏంటివి, మళ్ళీ కలుద్దాం.